మీరు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నట్టు అనిపించి, ఎటు వెళ్ళాలో తెలియక అనిపించుకున్నారా? బాగుంది. ఈరోజు మనం ఒక కథలోకి లోతుగా వెళ్తాం. అది మన జీవితాలు ప్రమాదంలో ఉన్నా కూడా దేవునిలో ఆనందం మరియు భద్రత ఎలా పొందాలో మనకు చూపిస్తుంది. మనము 1 సమూయేలు 19తో పాటు కీర్తనలు 16 మరియు 59లను పరిశీలిస్తున్నాము. మనం రాజు సౌలు హత్య ఉద్దేశాల నుండి దావీదు ఎలా పారిపోయాడో చూస్తాము. ఈ భాగంలోని ప్రధాన సందేశం కీర్తన 16 ఒకటిలో కనిపిస్తుంది. నా దేవా, నన్ను కాపాడుము, ఎందుకంటే నేను నీలో ఆశ్రయం పొందుతున్నాను. ఈ వాక్యం నిజమైన విశ్వాసం యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. మనకు తుది భద్రత మన పరిస్థితుల నుండి కాదు, సంబంధాల నుండి కాదు, దేవునిపై మన విశ్వాసం నుండే వస్తుంది అనే సత్యాన్ని గుర్తిస్తుంది. మన కథ రాజు సౌలు తన కుమారుడు యోనాతాను మరియు తన సేవకులకు దావీదును చంపమని ఆదేశించిన ఆశ్చర్యకరమైన సంఘటనతో ప్రారంభమవుతుంది. ఇది సంఘటనలలో ఒక నాటకీయ మలుపు. గోలీతును చంపిన వీరుడిగా ప్రశంసలు పొందిన దావీదు ఇప్పుడు ఒక లక్ష్యంగా మారిపోయాడు. కాని ఈ చీకటి క్షణంలో ఒడంబడిక సంబంధాల శక్తిని మనం చూస్తాము. దావీదుతో ఒడంబడిక చేసుకున్న యోనాతాను అతనికి ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు మరియు దావీదు కోసం తన తండ్రిని మనవి చేస్తాడు. యోనాతాను చేసిన చర్యలు దేవుని ప్రేమలో బలంగా నిక్షిప్తమైన స్నేహాల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తాయి. యోనాతాను సౌలుతో దావీదు గురించి మంచి మాటలు చెబుతూ, రాజు తన సేవకుడైన దావీదుకు అన్యాయం చేయకూడదు అని అంటాడు. అతను మీకు ఏ అన్యాయం చేయలేదు, పైగా అతను చేసినది మీకు ఎంతో మేలు చేసింది. 1 సమూయేలు 19:04. ఒక క్షణానికి ఇది పనిచేస్తుందనిపిస్తుంది. సౌలు దావీదును చంపనని ప్రమాణం చేస్తాడు, కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవదు. దావీదు మరో సైనిక విజయాన్ని సాధించిన తర్వాత సౌలు యొక్క అసూయ మళ్లీ చెలరేగుతుంది. సౌలుపై ప్రభువు నుండి ఒక దుష్టాత్మ వచ్చిందని మనకు చెబుతారు. 1 సమూయేలు 19:09. ఈ పదబంధం కొంత క్లిష్టమైనదే అయినా జీవితంలోని చీకటి కోణాలు కూడా దేవుని పరిపూర్ణ అధికారంలోనే ఉంటాయని మనకు గుర్తు చేస్తుంది. సాతాను నియంత్రణలో లేరు, దేవుడే నియంత్రణలో ఉన్నాడు. ఇది మనకు కోపం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలను మనపై ప్రభావం చూపనివ్వడం ఎంత ప్రమాదకరమో కూడా హెచ్చరిస్తుంది, ఎందుకంటే అవి చెడు ప్రభావాలకు తలుపు తీయవచ్చు. దీనికి తరువాత దావీదు అనేక సార్లు క్షణకాలంలో తప్పించుకునే సంఘటనలు జరుగుతాయి. సౌలు దావీదును బోడకు కత్తితో పొడవాలని ప్రయత్నిస్తాడు. దావీదు భార్య అయిన మీకాల్, సౌలుని కుమార్తె, అతడిని కిటికీ ద్వారా తప్పించుకునేలా సహాయపడుతుంది. అతడు రామాలో ఉన్న సమూయేలు వద్దకు పారిపోతాడు. అక్కడ సౌలుని దూతలు మరియు చివరికి సౌలే దేవుని ఆత్మచేత పట్టుబడి ప్రవచించటం ప్రారంభిస్తారు. ఈ కలకలమైన పరిస్థితుల మధ్యలో మనం కీర్తనలు 16 మరియు 59ను చూస్తాము. ఈ కీర్తనలు ఆ సంక్షోభ సమయంలో దావీదు హృదయాన్ని మనకు చూపించే ఒక కిటికీ వలె ఉంటాయి. తన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దావీదు దేవునిపై లోతైన నమ్మకం, ఆనందం మరియు స్తోత్రాన్ని వ్యక్తపరుస్తాడు. కీర్తన 16లో అతడు ప్రకటిస్తాడు, ప్రభువుతో నేను చెప్పినది, నీవే నా ప్రభువు, నీతో కాకుండా నాకు మంచి ఏదీ లేదు. కీర్తన 16:2. మరణం ఎదురైనప్పటికీ దేవునితో ఉన్న తన సంబంధంలో దావీదు భద్రతను మరియు ఆనందాన్ని కనుగొంటాడు. కీర్తన 59 ఈ సంఘటనతో మరింత నేరుగా సంబంధించబడింది. ఇక్కడ మనం దావీదు అత్యవసరంగా రక్షణ కోసం చేసే మొరను చూస్తాము. నా శత్రువుల నుండి నన్ను రక్షించు, ఓ దేవా, నన్ను దాడి చేస్తున్న వారికి వ్యతిరేకంగా నీవు నా కోటవలె ఉండు. కీర్తన 15. ఈ కథ సంక్షోభ సమయంలో విశ్వాసం గురించి కీలకమైన పాఠాలను మనకు నేర్పుతుంది. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా దేవునిపై నమ్మకాన్ని మరియు ఆనందాన్ని నిలుపుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు చూపిస్తుంది. దావీదు కీర్తనలు భయంతో పాటు బాధను అనుభవించగలగడం, అయినా దేవుని రక్షణ మరియు సంరక్షణపై మన విశ్వాసాన్ని అంగీకరించడం సాధ్యమేనని చూపిస్తాయి.
నా భార్య మరియు నేను దావీదు పరిస్థితిని ప్రతిధ్వనించే శక్తివంతమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాము. యుద్ధ ప్రాంతం మధ్యలో దేవునితో మరియు మన సహచరులతో శాంతిని ప్రకటించేందుకు మేము బురుండీకి వెళ్తున్నాము. లండన్లో రాత్రి ఆగిన సమయంలో మేము ఆందోళన కలిగించే వార్తలు అందుకున్నాము. బురుండీలో ఉన్న నా సహచరుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై అతనిని తక్షణమే తరలించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా నా ప్రాణానికి ముప్పు ఉందని హెచ్చరిక వచ్చింది. నా భద్రత కోసం రక్షణ మరియు డబ్బు డిమాండ్ చేశారు. ఆ క్షణంలో మేము దావీదులాగా అనిపించుకున్నాము, ప్రమాదం మరియు అనిశ్చితిని ఎదుర్కొంటూ. కానీ మేము ప్రభువును ఆశ్రయించాము మరియు దేవుని రక్షణ గురించి ఉన్న వాగ్దానాలు మరియు కీర్తనలపై నిలబడ్డాము. మేము ఆ సాయంత్రం ప్రార్థనలో గడిపాము మరియు ప్రార్థనా మద్దతు కోసం చర్చలను సంప్రదించాము. హెచ్చరికలు ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని బురుండీ ప్రయాణాన్ని కొనసాగించమని నడిపించాడు. అనంతరం జరిగినది దేవుని రక్షణ మరియు శక్తికి అద్భుతమైన ప్రదర్శనగా నిలిచింది. వేలాది మంది క్రీస్తును స్వీకరించారు. యుద్ధంలో ఉన్న వర్గాలు ప్రార్థన కోసం ఒకచోట చేరాయి. ప్రజల హృదయాలను నింపిన ఆనందం అద్భుతంగా ఉంది. బాధ మధ్యలో వారి ఉల్లాసం. దావీదు ఈ కీర్తనలు రాయితూ అనుభవించిన అనుభూతిని నాకు కొంతమేర చూపించింది. దావీదు అనుభవంలా ఈ అనుభవం కూడా ప్రమాదకర పరిస్థితుల్లో దేవునిపై నమ్మకాన్ని ఉంచడం ఎంత శక్తివంతమో నాకు నేర్పింది. మనము విశ్వాసంతో ముందడుగు వేస్తే దేవుడు మన సవాళ్లను తన మహిమ కోసం అవకాశాలుగా మార్చగలడని ఇది నాకు చూపించింది. ఇప్పుడు ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తింపజేసుకోవచ్చు? మొదటిగా, జోనాథాన్ దావీదుకు చేసినట్లుగా సంక్షోభ సమయంలో మీకు అండగా నిలిచే లోతైన ఒడంబడిక సంబంధాలను పెంపొందించండి. తర్వాత, అసూయ మరియు కోపం వంటి ప్రతికూల భావోద్వేగాల నుండి మీ హృదయాన్ని కాపాడుకోండి. అవి ఎలా విధ్వంసకర ప్రభావాలకు తలుపులు తెరుస్తాయో గుర్తించండి. కష్టకాలాల్లో దావీదు కీర్తనల్లో చేసినట్లుగా మీ హృదయాన్ని దేవునికి నిజాయితీగా వెల్లడి చేయండి, కానీ ఆనందం మరియు స్తోత్రాన్ని కూడా జోడించండి. మరియు చివరగా, దేవుని రక్షణపై నమ్మకం ఉంచండి, కానీ జ్ఞానంగా ఉండండి. మరియు దావీదు జోనాథాన్ మరియు మికాల్ నుండి సహాయం పొందినట్లుగా ఇతరుల సహాయాన్ని కూడా స్వీకరించండి. సౌలుని నుండి దావీదు పారిపోతున్న కథ మనకు గుర్తు చేస్తుంది, జీవితంలో అత్యంత ప్రమాదకరమైన క్షణాల్లో కూడా మనం దేవునిలో ఆనందం మరియు భద్రతను పొందగలము. ఒక విషయం అడుగుతాను, మీరు అనిశ్చితి భయాలను ఎదుర్కొంటున్నారా? దావీదు మాటలు గుర్తుంచుకోండి, మీరు నాకు జీవ మార్గాన్ని తెలియజేస్తారు. మీ సన్నిధిలో నన్ను ఆనందంతో నింపుతారు. మీ కుడి చేతిలో నిత్యానందాలు ఉంటాయి. కీర్తనలు 16:11. మీ భద్రతను కనుగొనండి. దావీదులాగా మంచి పరిస్థితుల్లో కాదు, కానీ దేవునితో మీ అచలమైన సంబంధంలో. అది మిమ్మల్ని ప్రమాద సమయంలో కూడా ఆనందానికి నడిపిస్తుంది.